మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ట్రంప్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఎలాంటి ప్రభావానికి చోటు చేసుకుంటుందనేది చాలా వరకు చర్చనీయాంశమైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, టర్కీ వీటి ఏమంటారు వీటి చర్చల్లో ఏవైతే వస్తున్నాయో, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచ రాజకీయ పరిణామాలే కావచ్చు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో వాటి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే దాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఈరోజు చూసుకుంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, టర్కీ, నోటా లాంటి ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో జరుగుతున్న చర్చలే కావచ్చు, మార్పులే కావచ్చు, వాళ్ళు ఆ చర్చల్లో జరుగుతున్న మార్పులే కావచ్చు, అవన్నీ కూడా రోజు రోజుకి చేంజ్ అయిపోతున్నాయి, వేగంగా చేంజ్ అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు బట్టి కూడా చాలా వరకు అసలు ఏది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు అంటే ప్రపంచ రాజకీయాలే కావచ్చు, ఆర్థిక వ్యవస్థే కావచ్చు, వీటి మీద ఎంత ప్రభావం పడే అవకాశం ఉందంటారు? మీరు చెప్పినటువంటి అంశం పశ్చిమాసియా సంక్షోభం. పశ్చిమాసియా సంక్షోభానికి కారకులు అమెరికా, ఇజ్రాయిల్. ఆ రెండు దేశాలు కలిసి ఉట్టి పుణ్యానికే ఇరాన్ మీద దాడి చేయటం, దాని అధినాయకుల్ని లేదా మిలిటరీ అధికారులని అనేక మందిని హత్య చేయటం అనేటువంటిది ఇదంతా కూడా గడిచినటువంటి 4 నెలలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సమయానికి హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణా అనేటువంటిది నిలిచిపోయింది. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు దీనికి కారణం. ఏమిటి, ఎవరు దీనికి బాధ్యులు అంటే అమెరికా అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే అమెరికాతో కుదిరినటువంటి అవగాహన ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఇరాన్. అందుకని ఇరాన్ ఏం చెప్తా ఉంది, 60 రోజుల పాటు వాణిజ్య నౌకలన్నిటికి కూడా మేము భద్రత కల్పిస్తాము. అయితే భద్రత కల్పించాలంటే మేము చెప్పినటువంటి మార్గంలో మీరు ప్రయాణించండి, మీరు ఎప్పుడు ప్రయాణించేది, ఎటు ప్రయాణించేది మాకు తెలియజేయండి, అప్పుడు మేము రక్షణ కల్పిస్తామని చెప్తా ఉంది. కానీ కొన్ని నౌకలు దాన్ని ఉల్లంఘించి వేరే మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించినప్పుడు గడిచినటువంటి 4 రోజుల్లో 2 సందర్భాల్లో ఆ నౌకల మీద ఇరాన్ దాడులు చేస్తుంది. అయితే ఎవరు చనిపోలేదు, నౌకలకి స్వల్పమైనటువంటి నష్టం జరిగింది. తాజాగా అటువంటి ఉల్లంఘించినటువంటి నౌకల మీద 3 నౌకల మీద దాడులు చేస్తే మీరు ఒప్పందానికి విరుద్ధంగా నౌకల మీద దాడి చేస్తారా అంటూ అమెరికా ఇరాన్ మీద మరొకసారి విరుచుకుపడి దాదాపు 80 ప్రాంతాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేసింది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద అది కూడా అదే విధమైనటువంటి దాడులు చేసింది. గడిచినటువంటి 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఇప్పుడు మరొకసారి హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణా నిలిచిపోయింది. అందుకని దీనికి ఏదో విధంగా రెచ్చగొట్టాలి అనేటువంటిదే అమెరికా వైపు నుంచి, ఇజ్రాయెల్ వైపు నుంచి కనిపిస్తున్నటువంటి పరిణామం. ఎందుకు ట్రంప్ లేదా ఇజ్రాయెల్ దీన్ని రెచ్చగొడుతున్నది అనేటువంటి అంశానికి వస్తే 2 ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, హార్ముజ్ జలసంధి మీద, దాని మీద హక్కు, దాని నియంత్రణ, దాన్ని నిర్వహించేటువంటి హక్కు మాదే అనేటువంటిది ఇరాన్ చెప్తున్నటువంటి అంశం. అది కాదు, మీది కాదు, మీకు అటువంటి హక్కు లేదు అని రుజువు చేయడానికి అమెరికా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలోనే నౌకల మీద దాడులు కావచ్చు, లేదా ఇరాన్ ఆంక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇరాన్ మీద గతంలో అణు కార్యక్రమాన్ని, అణుబాంబులు తయారు చేస్తుంది అని చెప్పినటువంటి అమెరికా ఇప్పుడు దాన్ని వదిలిపెట్టలేదు, పక్కన పెట్టి హార్ముజ్ జలసంధి మీద అధికారం ఎవరిది అనే దాని మీదనే ఇప్పుడు కేంద్రీకరించింది. అందుకనే ఈ పరిణామాలు అక్కడ జరుగుతున్నాయి. ఇది ఒక కారణం. రెండోది, ఇరాన్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంతో అటు ఇజ్రాయిల్లోను అమెరికాలో కూడా అక్కడ ఉన్నటువంటి జనం ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. మీరు ఏమి సాధించారని ఇరాన్తో ఈ విధమైనటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారు? మీరు ఇరాన్కి లొంగిపోయారు, అసలు ఎందుకు యుద్ధం చేశారు
అసలు ఎందుకు యుద్ధం చేసి దాని పట్టణాలని గ్రామాలని నాశనం చేసి మళ్ళా వాటిని పునరుద్ధరించడానికి $300 బిలియన్ సాయం చేస్తామని మీరు ఎందుకు చెప్పారు? అసలు నాశనం చేయటం ఎందుకు? మళ్ళా మా సొమ్ముతోటి దాన్ని పునరుద్ధరించడం ఎందుకు అనేటువంటి ప్రశ్న వాళ్ళకి ఎదురైంది. అక్టోబర్ నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 3వ తారీఖున అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2 ఎన్నికల్లో కూడా నెతన్యాహు నాయకత్వంలోని పార్టీ, ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీకి పరాజయం ఎదురుగాబోతున్నది అనేటువంటిది సర్వేలు తెలియజేస్తున్నాయి. అందుకని ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి, సాధ్యమైన మేరకు తగ్గించుకోవడానికి మేము ఇరాన్కి లొంగిపోలేదు, చూడండి మేము ఇరాన్ని ఎట్లా దెబ్బతీస్తున్నాము అని చెప్పుకునేందుకు ఇజ్రాయెల్, అమెరికా నానా తంటాలు పడుతున్నాయి. వాటిల్లో భాగంగానే ఇవి చర్చలను ముందుకు పోనివ్వకుండా మధ్య మధ్యలో దాడులు చేస్తూ నవంబర్ 3వ తారీఖు వరకు అమెరికా ఇదే విధమైనటువంటి రెచ్చగొట్టుడు వైఖరి, దానికి ప్రతిగా ఇరాన్ను మళ్ళా దాడులు చేయటం, 2 రోజులు దాడులు చేస్తాయి, మళ్ళా ఒక వారం రోజులు కామ్గా ఉంటారు, మళ్ళా తర్వాత ఏదో ఒక పేరుతోటి దాడులు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ఒకటి, ఎందుకని ఇరాను ఈ విధంగా అనుమానిస్తున్నది అంటే, ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి అమెరికా సేనలు వైదొలగాలి అక్కడి నుంచి. వాళ్ళు ఇంతవరకు వైదొలగలేదు, అక్కడే ఉన్నారు. ఇంకా కొత్త కొత్త ఆయుధాలన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏవైతే ఇరాన్ కాల్పులు జరిపినటువంటి నౌకలు అనేటువంటివి అవి కేవలం వాణిజ్య నౌకలు కాదు, అమెరికా మిలిటరీకి అవసరమైనటువంటి ఆయుధాలను కూడా అవి సరఫరా చేస్తున్నాయి అనేది ఇరాన్ అనుమానం. ఇట్లాంటివన్నీ కూడా అనేక అనుమానాలు ఉన్న పరిస్థితి. అందుకని మరి పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికా వైమానిక యుద్ధ స్థావరాల నుంచి కూడా సైన్యాన్ని ఉపసంహరించాలి. ఒక్క సైనికుడిని కూడా లేదా ఉపసంహరించలేదు. అందుకని ఇవన్నీ కూడా చేస్తూ ఇరాన్ని అనుమానంలో పెడుతున్నాయి, రెచ్చగొడుతున్నాయి. అందుకని ఇది అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇట్లాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తున్నాం. మరి దీనివల్ల మన దేశం కావచ్చు లేదా ఇతర దేశాలు కావచ్చు, హార్ముజ్ జలసంధి మీద ఆధారపడి చమురు, గ్యాస్ను దిగుమతి చేసుకునేటువంటి దేశాలన్నీ కూడా ఒక అనిశ్చితి, ఎప్పుడు ధరలు పెరుగుతాయో, ఎప్పుడు పడిపోతాయో, ఆ ధరల పెరుగుదలతోటి ఆయా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు ఎట్లా ఉంటాయో ఎవరు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి నేర్పదు. అందుకని మనలాంటి దేశాలు లేదా హార్ముజ్ జలసంధి మీద ఆధారపడినటువంటి దేశాలన్నీ కూడా అమెరికాని గట్టిగా హెచ్చరించి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి ఆ పని చేస్తారా లేదా అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అంటే గతంలో ఒకసారి శాంతి చర్చలు అని చెప్పేసి 60 రోజులు చర్చిస్తామని చెప్పేసి ఆ తర్వాత 2 రోజులకి యుద్ధం మొదలు పెట్టారు. అక్కడ చూసుకున్నట్టయితే ఆ పరిణామాలు చూస్తే అట్లా అయిపోయింది. ఇప్పటికీ ఇంకా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ యుద్ధం అనేది ఆగిపోతుందని చెప్తూనే మళ్ళీ దాళ్ళకి పాల్పడుతున్నారు. అసలు ఈ యుద్ధం అనే దానికి ఒక ఎండ్ అనేది ఇప్పట్లో పడే అవకాశం ఉందా? లేకపోతే ఇది ఇట్లానే చూసుకున్నట్టయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎట్లయితే ఇంకా కొనసాగుతూనే ఉందో ఇది కూడా అలానే ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారు? ఇరాన్తో 60 రోజుల ఒప్పందం మీద డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు కూడా ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో, అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సంతకాలు చేశారు, ఏది ఫోటో కాపీల మీద. తర్వాత దాని మీద జెనీవాలో 2 దేశాల ప్రతినిధులు అఫీషియల్ గా సంతకాలు చేయాలని నిర్ణయించారు. ఆ చేయాలని నిర్ణయించినటువంటి అఫీషియల్ సమావేశం ఇంతవరకు జరగలేదు. దానికి అమెరికా వాళ్ళు రాలేదు. అందుకని బంతి ఇప్పుడు ఏ రీత్యా చూసినా కానీ అమెరికా కోర్టులో ఉంటాయి. మీరన్నట్టుగా ఉక్రెయిన్ రష్యా వివాదం ఎట్లాగైతే 4 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉందో, ఈ పరిస్థితి కూడా నేను ముందే చెప్పినట్టుగా ఖచ్చితంగా నవంబర్ 3వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల వరకు ఇదే విధమైనటువంటి దోబూచులాటలు, అటు ఇరాన్ వైపు నుంచి కావచ్చు, ఇటు అమెరికా వైపు నుంచి కావచ్చు, దాడులు, ప్రతిదాడులు, ఉద్రిక్తతలు, మళ్ళా కొద్ది రోజులు ప్రశాంతత, ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, అద్భుతం అంటే ఏమిటి, అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం కలిగితే ఏదన్నా మార్పు రావచ్చు.
కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలను బట్టి అలాంటి అవకాశం లేదు అని చెప్తున్నారు కనుక డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, రిపబ్లికన్ పార్టీ కావచ్చు, ఈ దాడుల్ని విరమించేటువంటి అవకాశాలు అయితే లేవు. ఏదో ఒక పేరుతోటి ఓట్ల కోసం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు పూనుకున్నారు అని చెప్పొచ్చు. ఇరాన్ ఏదైతే మాట్లాడుతుంది, మొన్న చూసుకున్నట్టయితే ఖమోని మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన పెట్టడం జరిగింది అక్కడ ఆ దేశంలో. ఆ తర్వాత పరిణామాలు వేరేగా చోటు చేసుకుంటాయని చెప్పేసి అందరు భావించారు. కానీ అయినా కూడా పరిస్థితులు ఇంకా మార్పు చెందట్లేదు. ఏవైతే కొనసాగుతున్నాయో యుద్ధవాతం ఏదైతే ఉందో అదే కొనసాగుతుంది. ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అదే రోజు అమెరికాతో మాట్లాడి చర్చలకి దిగుదాం అనుకున్న రోజే మళ్ళీ ఇరాన్ దాడులు చేసింది. సో ఈ నౌకల మీద దాడులు అనేవి ఇంకా మన దేశానికి ఇంకా కొన్ని దేశాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, లేకపోతే ఏమంటారు? ఎందుకంటే పెట్రోల్ ధరలు, చమురు ధరలు అధికమైపోతున్నాయి. ఇది ఇంకా ఇప్పుడు ఏదైతే అధిక ధరలు ఉన్నాయో ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉందంటారా? ఇరాన్ నౌకల మీద దాడి చేయడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చి వాగాడు. ఏమిటి అంటే, ఖమైనీ అంత్యక్రియలకి రాజకీయ నాయకులు, అదే ప్రభుత్వ పెద్దలు, మిలిటరీ అధికారులు అందరూ ఒక దగ్గరకు వస్తున్నారు. మేము గనక బాంబులు వేస్తే వాళ్ళందరినీ కూడా మేము చంపేయొచ్చు, కానీ మేము ఆ పని చేయడం లేదు అనే మాట మాట్లాడాడు. ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది ట్రంప్కి? చంపుతాడా జనాన్ని, మొత్తం ఇరాన్ నాయకత్వాన్ని? మరి ఆ విధంగా అది ఇంకా రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. అందుకని ట్రంప్ పిచ్చివాగుడితోటి ఆ విధంగా ప్రతిసారి రెచ్చగొడుతున్నాడు. ఇప్పటికి దాదాపు 40-45 సార్లు ఇరాన్ ఓడిపోయింది, ఇరాన్ ధ్వంసం చేసాం, నాశనం చేసాం, ఇది చేసాం అని చెప్తున్నాడు. మళ్ళీ ప్రతిసారి మేము దాడులు చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటాడు. అందుకని ప్రతిసారి రెచ్చగొడుతున్నది అమెరికా వైపు నుంచే అనేది స్పష్టం. అందుకని ఇరాన్ కూడా తానుగా ప్రతిదాడులు చేయలేదు. తాను నిర్దేశించినటువంటి మార్గంలో ప్రయాణించినటువంటి నౌకల మీద మాత్రమే దాడులు చేసింది. మిగిలినటువంటి నౌకల మీద, మన దేశానికి వచ్చేటువంటి ట్యాంకర్ల మీద కావచ్చు, లేదా చైనాకు వెళ్లే ట్యాంకర్స్ మీద కావచ్చు, లేదా ఇంకో ట్యాంకర్ల మీద కావచ్చు, వాళ్ళు ఏమి దాడులు చేయలేదు, ఏమి చేయలేదు. మనకు వచ్చేటువంటి ట్యాంకర్ మీద దాడి చేసి మన దేశానికి చెందినటువంటి 3 చంపివేసింది ఎవరంటే అమెరికా. ఇరాన్ మరి అట్లాంటి దాడులు చేయలేదు కదా. అందుకని వీటన్నిటినీ మనం పాలు నీళ్లు దేనికైతే చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది.